ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రంజాన్ స్పెషల్ చికెన్ హలీం చేస్తున్నా. దానికోసం ముందుగా గోధుమ రవ్వ, ఎర్ర కందిపప్పు, బాదం పప్పు, బాస్మతి రైస్, మినప్పప్పు, పచ్చిపప్పు, అలాగే సన్న పెసరపప్పు వీటన్నిటిని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి. ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి, అలాగే కట్ చేసిన ఉల్లిపాయ. ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న ఒక 1/2 kg చికెన్, ఇప్పుడు 1 స్పూన్ పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కట్ చేసిన 4 పచ్చిమిర్చి. ఇప్పుడు దీంట్లోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, వీటిని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు మనం హలీం కోసం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇవి బాగా గోల్డెన్ కలర్ రావాలా. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కకు. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లో జీడిపప్పు, బాదం పప్పు వేయించుకుందాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి, తీసుకుందాం పక్కకి. చికెన్ 10 మినిట్స్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే పుదీనాకు వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 లీటర్ వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని 12 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. నాకు 12 విజిల్కి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా మంచిగా మ్యాష్ చేసుకోవాలా. ఒక 1/2 అవర్ అన్న. నాకు 1/2 అవర్కి ఇలా వచ్చింది. దీన్ని ఇలా మ్యాష్ చేయటంలోనే ఉంటుంది అంతా. హలీం రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనాకు, అలాగే కొంచెం నెయ్యి. ఇప్పుడు మనం గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, అలాగే మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదం. బావా, నీకోసం వేడివేడి చికెన్ హలీం చేసా. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఫస్ట్ టైం చేసింది. అయ్యో, బాగా కుదిరింది. సక్సెస్ అయ్యానా? సక్సెస్ అయింది. ట్రై చేయండి మా ఆవిడ వంటకాన్ని, బాగుంది. నెక్స్ట్ టైం మటన్ హలీంతో మీ ముందుకు వస్తాను. నెయ్యి చాలేదంట, అందుకని మళ్ళీ నెయ్యి కరగబెట్టి వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.